ఎవడైతే ఈ రాష్ట్రంలో అంబోతులాగా రెచ్చిపోయి తిరుగుతున్నాడో మాట్లాడుతున్నాడో వాని గుండెల్లో నిద్రపోతున్నటువంటి మన యువ నాయకుడు గౌరవనీయులు కేటీఆర్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న అందరి పేర్లు కూడా ఇంతకుముందే చెప్పిన. కేటీఆర్ గారు ఏదో మీటింగ్ పోవాలట. అయితే ఇవాళ కేటీఆర్ గారి సమక్షంలో సోదరులు శ్రీనివాసరావు గారు, వారితో పాటు బాన్స్వాడ నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి మీ అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు బాజిరెడ్డి అన్న చెప్పినారు, బాన్స్వాడ నియోజకవర్గంలో నాయకులు లేకున్నా కేసీఆర్ సైనికులుగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో ఇవాళ చాలా తెలివితో ఉన్నారు అనటానికి ఇదే నిదర్శనం అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. బాజిరెడ్డి అన్న గత సంవత్సరన్నర కాలంగా బాన్స్వాడ నియోజకవర్గంలో మీ అందరినీ ఏకం చేస్తూ తన యొక్క అపార అనుభవంతో మీ అందరితో ఎప్పుడెప్పుడు కలుస్తూ మీకు సూచనలు ఇస్తూ మార్గనిర్దేశకం చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న సంగతి కూడా మనందరికి తెలుసు. అయితే ఇప్పటికే అక్కడ జుబేర్ గారు, అంజిరెడ్డి గారు, రత్నకుమార్ గారు, ఎలమంచల శ్రీనివాస్ గారు, ఇంకా కొంతమంది నాయకత్వంలో అక్కడ పార్టీ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మీ అందరు కూడా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వారికి తోడుగా ఇవాళ అదనంగా ఇవాళ బాన్స్వాడ నియోజకవర్గంలో బలమవుతున్నారు అని చెప్పడానికి నేను సంతోషపడతా ఉన్నాను. బాన్స్వాడ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కూడా కేసీఆర్ వల్లనే జరిగింది అని చెప్పి ఇవాళ ఏ ఇంటికి పోయినా బాన్స్వాడలో ఎవరిని అడిగినా, అక్కని అడిగినా, చెల్లెని అడిగినా, తాతని అడిగినా, చిన్నపిల్లగాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఇవాళ కోడై కూస్తూ ఉన్నారు. ఆ పెద్ద మనిషికి అంత విలువ ఇచ్చి నియోజకవర్గంలో అన్ని పనులు చేస్తే చివరికి కేసీఆర్ గారి గుండెల మీద తన్ని ఎవ్వరూ చేయనటువంటి ద్రోహం, మోసం ఇవాళ పెద్ద మనిషి చేసినాడు. అందుకే ఇవాళ మీ అందరూ కూడా ఆ పెద్ద మనిషి చేసిన మోసాన్ని ఇవాళ గ్రహించి మేమైతే కేసీఆర్ తోటే ఉంటాం, ఈయనతో ఉండము అని చెప్పి ఇవాళ కట్టలు తెంచుకొని మీరు బయటకు వచ్చిర్రు. శ్రీనివాసరావు గారి నాయకత్వంలో శ్రీనివాసరావు గారు కూడా ఆయనతో ఉన్న వ్యక్తే. గత 10 సంవత్సరాలుగా ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. నాతో మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పిండు, అన్న పెద్ద సార్కు కేసీఆర్కు మోసం చేసినటువంటి వ్యక్తితోటి ఉండాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. ఆయనతో కలిసి పనిచేసినాం నిజమే, కానీ ఇంకా ఆయన నీడను కూడా తాకాలనిపిస్తలేదు. ఎంత తొందరగా బయటకు రావద్దామంటే అంత తొందరగా బయటకు రావాలనుంది. దయచేసి మేము పార్టీలోకి వస్తాం, మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి శ్రీనివాసరావు గారు నాతో అంటే, నేను బాజిరెడ్డి గారికి ఈ విషయం చెప్పి నియోజకవర్గంలో అందరితోటి కూడా సమన్వయం చేసుకొని ఇవాళ ఇక్కడికి చేరికకు వచ్చినారు. మీ అందరు కూడా ఒకటే మనవి, పాత కొత్త లేకుండా మన అంతిమ లక్ష్యం బాన్స్వాడ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాల్సిందే. కేసీఆర్ గారికి జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను,
ఇంకొక విషయం మీకు చెప్తా దయచేసి. ఈ మధ్యలో కొన్ని సంస్థలు సర్వేలు చేసినాయి, మనం చేసినవి కావు, ముఖ్యమంత్రి కూడా సర్వే చేయించుకున్నాడు. ఆ సంస్థలు చేసిన సర్వేల్లో, ముఖ్యమంత్రి చేసిన సర్వేల్లో బాన్స్వాడ నుంచి పోటీకి ఎవరైనా సరే గెలిచేది మాత్రం బీఆర్ఎస్ఏ, గెలిచేది మాత్రం కేసీఆర్ అనే సర్వేలు ఇవాళ వస్తున్న సంగతి మీ దృష్టికి తెస్తా ఉన్నాను నేను. అంటే అంతా ప్రతి ఇంట్లో ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు బాన్స్వాడ నియోజకవర్గంలో. కాబట్టి పార్టీ ఇచ్చే ఆదేశాల ప్రకారం మనం ఇంక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసుకుంటా పోదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ప్రజలు లెక్క చేసే స్థితిలో లేరు. ఆయన మెంటల్ వ్యక్తిగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు. ఎప్పుడు చూసినా అదే కంపు నోరు, కంపు మాటలు. అద్దప్ప ప్రజలకు నేనేం చేసినా అని చెప్పుకునే శక్తి ఆయనకు లేదు. ఆయన కంపు నోరుకు, కంపు మాటలకి తప్పకుండా మనం జవాబు చెప్తాం, అంతకు రెండింతలుగా చెప్తాం. మనందరం కూడా ఒకటై ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గపు రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ఉన్నది. ఇంతకుముందు బాగానే చెప్పిండు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇవాళ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తూ ఉంటారు. అందుకే సర్వేలు అట్లా చెప్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా రేపు ఎలక్షన్లు వస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ కార్యకర్తకు నష్టం జరిగినా, ఏ కార్యకర్తకు బాధ కలిగినా నేనున్నా అంటూ ఇవాళ కేటీఆర్ గారు ఆదిలాబాద్ నుంచి పడితే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్ రోజొక జిల్లాకి ఇవాళ పోయి ఎట్లా కార్యకర్తలను ఆదుకుంటున్నాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా మనందరూ అదృష్టవంతులం. ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ పార్టీ పరంగా కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. తెలంగాణకు ఏనాడైనా శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ అన్న విషయం ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అట్లనే ఇంకొక మాట, మీ అందరి మనసులో ఉన్న మాట, మీ అందరు నాతో మన బాన్స్వాడకు వచ్చినప్పుడు మీ అందరు నాతో చెప్పిన మాట ఒకటి, కేటీఆర్ గారికి నేను మనవి చేయదలుచుకున్నా. మళ్ళీ వీళ్ళ మనసులో ఉన్నది పోచారం శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా పార్టీలకు వస్తాడా అన్న అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వీరందరి కోరిక మీకు అర్థమై ఉంటుందన్న. దయచేసి ఆ విషయం మీరు ఇవాళ చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా, హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం. థ్యాంక్ యూ.